వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఈసారి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గొల్ల బాబురావు కూడా ఆ రాజ్యసభకు వెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. నామినేషన్ దాఖలు చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. సార్, గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈసారి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ప్రధానంగా ఏ లక్ష్యంతో రాజ్యసభకి వెళ్ళబోతున్నారు? ఈసారి ఎంపికలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి స్ట్రాటజీ కానీ లేదా ఈక్వేషన్ ఏంటి సార్? ఇప్పుడే కాదు, గత 2 పర్యాయాలు కూడా అధికారంలోకి వచ్చినాక రాజ్యసభ సభ్యుల ఎన్నికలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అనుకరించారు అనేది మీరు చూస్తే తెలుస్తుంది. మొదటిసారి అధికారంలోకి వచ్చినాక జరిగిన రాజ్యసభ ఎన్నికలకి ఇద్దరికి బీసీలకి ఇద్దరికి ఓసీల నుంచి అవకాశం వచ్చింది. ఆ ఇద్దరు బీసీల్లో కూడా ఒకరు మత్స్యకార దీనికి సంఘానికి చెందినవారు, ఇంకొకరు చెట్టిబల్లి కులానికి చెందినవారు. అంటే ఈ 2 కులాలు కూడా ఇప్పటి వరకు రాజ్యసభ మెట్లెక్కని కులాలు. అటువంటి కులాలను గుర్తించి బీసీలకి, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం, మరీ ముఖ్యంగా ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా ఇట్లాంటి నామినేటెడ్ పదవుల్లో గతంలో చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రాజ్యసభ సభ్యత్వాలు వచ్చినప్పుడు ఏ సామాజిక వర్గానికి ఇచ్చారు, పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ఇచ్చారు, అవన్నీ చూసాం. వాటన్నింటినీ తిరగరాస్తూ, చరిత్రను మొత్తాన్ని తిరగరాస్తూ ఏ విధంగా అయితే గతంలో మేము అధికారంలోకి వచ్చినాక మత్స్యకార సోదరులకి, చెట్టుబల్లల చౌదరికి అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ రాజ్యసభ ఎన్నికల్లో, జరగబోతున్న ఎన్నికల్లో ఒక దళిత నాయకుడికి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసుకున్న దళిత నాయకుడు, శాసనసభ్యుడైనట్టు గొల్ల బాబురావు గారికి అవకాశం ఇచ్చారు. అంటే ఏ విధంగా ఎవరు ఊహించిన విధంగా అత్యధికంగా సమాజంలో వెనుకబడిన వర్గాల వాళ్ళకి పెద్దల సభలో, రాజ్యసభలో అవకాశం ఇస్తే వాళ్ళ గొంతు ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా చేయటం కోసం ఈ అవకాశం మా ముఖ్యమంత్రి ఎంతో దూరపు దృష్టితోటి ఈ ఆలోచన చేసి ఈ కులాలకు ప్రాతినిధ్యం ఇస్తున్న సందర్భంగా, అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి, నేను 2014 విభజన జరిగినప్పుడు కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా, పలు పర్యాయాలు పోరాటం చేయటం జరిగింది. పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజన సమస్యలపై, ప్రత్యేక హోదా కోసంపై అన్నిటిపై కూడా పోరాటం చేయటం జరిగింది నిరంతరము. అదే పందాన్ని ముందుకు తీసుకుని పోతూ రాబోయే ఈ రాజ్యసభ ఎన్నికల్లో గెలవటం అనేది ఖాయం. ఎందుకంటే మా శాసనసభ్యులు 151 మంది ఉన్నారు. 3 పార్లమెంటు సభ్యులను కూడా, రాజ్యసభ సభ్యులను కూడా విజయం సాధిస్తాము. సాధించినాక మళ్ళా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరగబోతున్న చారిత్రక ఎన్నికల్లో కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఆయన అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలంటే రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి కావాలని, తప్పకుండా అత్యధిక శాతం శాసనసభ్యులతో గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఉభయ సభల్లో, రాజ్యసభలో కానివ్వండి, పార్లమెంట్ సభలో కానివ్వండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆదేశాల మేరకు లోగడ ఏ విధంగా అయితే పోరాటం చేశామో రాష్ట్ర సమస్యలపై, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తప్పకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చు కానీ, పోరాటం చేసేది కానీ, మన రాష్ట్రానికి అన్ని విధాలా మేలు జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ మరొక వైపు బలం లేకపోయినా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. వరల రామయ్య కానీ లేదా ఇతర వేరే అభ్యర్థిని పెట్టేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టి ఆలోచన చేస్తుందంటే, అంటే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అందుకే పెట్టబోతున్నాం అన్న ఒక ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ భ్రమలో ఉన్నారు. ఎందుకంటే వెన్నుపోటు పోవడంలో, కుట్రలు చేయటంలో చంద్రబాబు నాయుడుకు వెన్నతో ఇది చేసిన ఇది ఆయన నైజం అట్లాంటిది. అయినా సరే వాళ్ళు ఏ విధమైతే ఊహించుకుంటున్నారు ఈ రాజ్యసభ ఎలక్షన్లో అభ్యర్థిని పోటీకి పెట్టి విజయం సాధించాలని, వాళ్ళు కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు 50 మంది శాసనసభ్యులను మార్చారు కాబట్టి 50 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తారని. అది వాళ్ళ భ్రమ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. అదేవిధంగా మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంతో నమ్మకము, ఎంతో భరోసా ఉంది. అటువంటి కార్యక్రమాలు ఎలక్షన్లో పెట్టినా సరే
అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకోరు ఎవరైనా పెట్టినా సరే మా శాసనసభ్యులు ఎవ్వరు కూడా అనైతికంగా ఆ పార్టీకి ఓటేసే ప్రశ్నే లేదు. మా శాసనసభ్యులు అందరూ మాతో ఉన్నారు. శాసనసభ్యులు కొంతమంది ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో టిక్కెట్లు రాని వాళ్ళు అయినా వాళ్ళు కూడా ఎంతో భరోసాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మళ్ళీ ఆయన నమ్ముకొని ఉంటే శాసనసభ్యుడిగా కాకపోతే శాసన మండలిలో అవకాశం కల్పిస్తారు, లేకపోతే బాబురావు గారిని చేసినట్టు రాజ్యసభ సభ్యులుగా చేస్తారు అని ఆయన మీద భరోసా ఉంది కాబట్టి వాళ్ళు కళ్ళగంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవి వాస్తవాలు కాదు. వాళ్ళు ఏమి అనుకున్నా సరే మళ్ళీ రేపు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రజలకే కాదు శాసనసభ్యులకి అందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై భరోసా ఉంది, నమ్మకం ఉంది. ఇప్పుడు సీటీ లేకపోయినా రేపు అధికారంలోకి వచ్చినాక తప్పకుండా వాళ్ళకి మేలు చేస్తారని మా శాసనసభ్యులు ఏదైతే మార్పులు చేశారో వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా మా గెలుపుకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మేము చెప్తున్నాం.